పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయము లేవగానే బైబిల్ చదవటం, అలాగే ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన పని, చాలా ఆశీర్వాదకరమైన పని. ఇప్పుడు దినబెట్టారా, చాలామంది మా యూట్యూబ్ ఛానల్ని మరి చాలా రీతులుగా వీక్షిస్తూ బలపడుతూ ఉన్నారు. కొందరైతే మరి చూడలేని వారుగా, తెలియనటువంటి వారుగా ఉంటున్నారు. మరి మీకు కూడా ఈ వాక్యం అందాలని ఆశపడుతూ ఉన్నాం. మీ స్నేహితులకు మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా అందిద్ది, వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడతారు. అర్థమవుతుందండి? చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రియమైన బిడ్డలారా, మనము రక్షించబడుటకు లేదా రక్షణలో జీవించుట కొరకు మనం ఏం చేయాలని యాకోబు గారు చెప్తూ ఉన్నారంటే, మొట్టమొదటిగా సమస్త కల్మషమును. మనలో చాలా కల్మషం ఉంది. మీ వాళ్ళు వస్తే ఒక రకంగా, మీ వారు కానప్పుడు ఒక రకంగా, ఇలాంటి చూపులు లేదా ప్రేమలు ఇలాంటివి చేస్తూ ఉంటాం. కనుక కల్మషం అనేది ఉండకూడదు. అందరినీ ఒకే రీతిగా చూడాలి, అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి. కనుక సమస్త కల్మషమును. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియమైన బిడ్డలారా, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దేన్ని బట్టి నువ్వు వెర్రవీగుతున్నావో? ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, తమ్ముడా, అందమా? దేన్ని బట్టి వెర్రవీగుతున్నావో ఏమంటున్నాడంటే, ఆ వెర్రవీగుచున్న దుష్టత్వమును, దేన్ని బట్టిని వెర్రవీగుతున్నావో ఆ దుష్టత్వమును మాని. చాలామంది వారికి ఉన్న పరిస్థితులను బట్టి వెర్రవీగుతూ ఉన్నారు. వారు ఎక్కడా కూడా వర్ధిల్లినట్లుగా బైబిల్లో లేదు. చాలామంది బైబిల్లో వెర్రవీగారు. వెర్రవీగిన వాళ్ళందరూ కూడా కింద పడ్డారు. కనుక ఇక్కడ వెర్రవీగుచున్న దుష్టత్వమును మాను. ఆ దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపలికి వెళ్ళి మిమ్మల్ని రక్షించేది వాక్యం. ఆ వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంగీకరించినప్పుడు మీరు రక్షించబడతారు, విమోచించబడతారు, విడుదల పొందుతారు. అర్థమవుతుందా? మీరు ఇవన్నీ మానండి, లోపల నాటబడే వాక్యమునకు చోటివ్వండి, సాత్వికంతో అంగీకరించండి. దేవుడు మీ ఫ్యామిలీని, మీ కుటుంబంలో ఉన్న పిల్లల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను కూడా రక్షించండి. ప్రతి బిడ్డలో ఉన్న దుష్టత్వమును, వెర్రవీగుచున్నటువంటి కల్మషము కలిగిన వాటిని మాని సరైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. కుటుంబాల బిడ్డలను దీవించమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. డిఎస్సిలో ఉన్నటువంటి రాసిన పిల్లలు ఎదురు చూస్తుండగా వారికి కూడా జయమివ్వండి. దేవా, ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడేయండమని యేసయ్య నామములో మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ వందనాలు.